ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. తన 500కి పైగా పాటలకు సంబంధించిన కాపీరైట్ వివాదాన్ని బాంబే హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మసనం పిటిషన్ను తోసిపుచ్చింది. ఇప్పటికే ఈ కేసుపై బాంబే హైకోర్టు విచారణ ప్రారంభించిన తరువాత మద్రాసు హైకోర్టుకు ఎలా బదిలీ చేస్తారని సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ తరపు న్యాయవాది సుప్రీంలో ప్రశ్నలు లేవనెత్తారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇళయరాజా కంపోజ్ చేసిన పలు పాటల్ని ఉపయోగించుకునేలా గతంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే కాపీరైట్ గడువు ముగిసిన తన పాటల్ని ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై ఇళయరాజా 2014లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో ఈ పిటిషన్ను విచారించిన మద్రాసు హైకోర్టు నిర్మాతల నుంచి హక్కులు పొందిన తరువాత ఇళయరాజా పాటను వినియోగించుకునే హక్కు సంగీత సంస్థలకు ఉండదని, ఇళయరాజాకు కూడా వ్యక్తిగతంగా హక్కు ఉంటుందని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇళయరాజా పాటలను ఉపయోగించకుండా ఆ మ్యూజిక్ కంపెనీలపై మధ్యంతర నిషేధం విధించింది. సంగీతం అందించినందుకు ఇళయరాజాకు నిర్మాత డబ్బులు చెల్లించారని, అందుకే హక్కులు నిర్మాతకే దక్కుతాయని తెలిపింది. మద్రాసు హైకోర్టులో ఆ కేసుపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో 2022లో సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇళయరాజా మ్యూజిక్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన 536 పాటలను వినియోగించకుండా బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కాపీరైట్ వివాదం మొదలైంది. ఈ పాటలపై హక్కులు ఎకో రికార్డింగ్ తమ పరిధిలో ఉన్నాయని సోనీ వాదించింది. అయితే ఇళయరాజా కంపోజ్ చేసిన 536 పాటల్లో పలు పాటలకు సంబంధించిన కేసు అప్పటికే మద్రాసు హైకోర్టులో నడుస్తుండడంతో ఈ కేసును మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలని ఇళయరాజా సుప్రీంను ఆశ్రయించారు.